నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ సమగ్ర సమ్మిళిత సమానత్వ అభివృద్ధికి సామరస్య స్ఫూర్తి అత్యంత అవసరమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కొత్త ఊపునిస్తుందన్న ప్రధాని మోదీ. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ అర్ధరాత్రి నుంచి సముద్రంలో 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం. వివరాలు చూద్దాం. సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు, సైబర్ రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి భారత్ కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, మారుతున్న భద్రతా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం వంటి సంస్థల బాధ్యత మరింత పెరిగిందన్నారు. పట్టభద్రులైన విద్యార్థులు సురక్షితమైన, న్యాయమైన, ఆత్మనిర్భరమైన భారతదేశ నిర్మాణానికి అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 2026 के माध्यम से भारत वैश्विक एआई गवर्नेंस में एक महत्वपूर्ण आवाज बनकर उभर रहा है। एआई इम्पैक्ट समिट 2026 में नई दिल्ली घोषणा को व्यापक अंतर्राष्ट्रीय समर्थन मिलना केवल टेक्नोलॉजिकल अचीवमेंट नहीं है, बल्कि भारत की नेतृत्व क्षमता का भी प्रमाण है। एआई के क्षेत्र में हमारी अग्रणी भूमिका देश की దేశ సమగ్ర సమ్మిళిత సమానత్వ అభివృద్ధికి సామరస్య స్ఫూర్తి అత్యంత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి గాంధీనగర్లోని లోక్ భవన్లో జరిగిన సామాజిక సమరసత మహోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకల్పనతో సహా ఆధునిక పురోగతి, సామాజిక న్యాయ రంగాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ బహుముఖ కృషి చేసినందుకు వినయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సంక్షేమం, సామాజిక ఐక్యత, సామరస్యం ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం అందరి సమిష్టి బాధ్యత అన్నారు. आधुनिक प्रगति और सामाजिक न्याय के क्षेत्र में बहुआयामी योगदान देने वाले बाबा साहेब के प्रति कृतज्ञ राष्ट्र की ओर से विनम्र श्रद्धांजलि अर्पित करते हैं। बाबा साहेब भगवान बुद्ध के उपदेश भवतु सर्व मंगलम का प्राय उल्लेख किया करते थे। सबका कल्याण हो, यही भावना उनके प्रयासों में चरितार्थ होती थी। समतामूलक समाज व्यवस्था के प्रबल पक्षधर बाबा साहेब ने समता नाम के एक समाचार पत्र का प्रकाशन भी किया था। समस्त नागरिकों को प्रतिष्ठा और अवसर की समता प्राप्त करना हमारे संविधान का लक्ष्य है और संविधान की प्रस्तावना में स्पष्ट रूप से उल्लेखित भी है। संविधान में निहित अनेक समतामूलक प्रावधान समरस समाज డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన యోధుడని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన 2వ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడంతో పాటు సామాజిక న్యాయ రంగాలలో బాబాసాహెబ్ బహుముఖ సేవలు అందించారని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సాకారమయ్యేలా చట్టసభలలో మహిళల భాగస్వామ్యం, సాధికారతను బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం అమలుకు కృషి చేస్తోందని తెలిపారు. Which is a befitting way to pay the tribute. This initiative will inspire the younger generation to embrace the spirit of democracy and the constitutional values upheld by the Baba Saheb Dr. Bhimrao Ambedkar ji throughout his life. It is also an opportunity for all of us to reconnect with the moral and intellectual foundations upon which our republic stands. Today and always, we must appreciate the achievements of Baba Saheb ji
For he has not only given the great constitution to the country, above that he is the best nationalist, one of the best nationalists. నారీ శక్తి వందన అధినియంకు ప్రతిపాదించిన సవరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. డెహ్రాడూన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ నారీ శక్తి వందన్ అధినియం డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. संसद ने नारी शक्ति वंदन अधिनियम पारित किया था. इससे विधानसभा और लोकसभा में महिलाओं के लिए 33% आरक्षण तय हो गया. सभी दलों ने आगे आकर इस महत्वपूर्ण कानून को समर्थन दिया. अब महिलाओं को ये जो हक मिला है ना, इस हक को लागू करने में देर नहीं होनी चाहिए. अब ये लागू होना चाहिए. अब जो 2029 में लोकसभा के चुनाव होंगे और तब से लेकर के आगे विधानसभा के भी चुनाव आते रहेंगे. जो भी चुनाव आते रहेंगे 2019 బైసాఖీ పవిత్ర పండుగ సందర్భంగా న్యూఢిల్లీలోని గురుద్వారా శ్రీ రకాబ్గంజ్ సాహిబ్ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సందర్శించి నివాళులర్పించారు. అందరి శాంతి, శ్రేయస్సు, క్షేమం కోసం ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, ఢిల్లీ కేబినెట్ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు దేశంలోని వివిధ ప్రాంతాల అనుసంధానానికి, పర్యాటక రంగ అభివృద్ధికి కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని దాదాపు 12,000 కోట్ల రూపాయల వ్యయంతో 213 కిలోమీటర్ల పొడవు 6 లేన్లతో అభివృద్ధి చేసిన ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను డెహ్రాడూన్లో ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ కొత్త ఊపిరిస్తుందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. डबल इंजन सरकार की नीतियां और उत्तराखंड के लोगों के परिश्रम से ये युवा राज्य विकास के नए आयाम जोड़ रहा है. ये प्रोजेक्ट भी उत्तराखंड के विकास को नई गति देगा. इस एक्सप्रेसवे का बहुत बड़ा हिस्सा यूपी से होकर गुजरता है. इससे गाजियाबाद, बागपत, बड़ौद, शामली और सहारनपुर जैसे अनेक शहरों को भी बहुत फायदा होगा. टूरिज्म के लिहाज से ये अहम है. मैं पूरे देश को इस प्रोजेक्ट की बहुत बहुत बधाई देता हूं. साथियों, आज डॉक्टर बाबा साहब आंबेडकर की जयंती भी है. मैं बाबा साहब को कोटि कोटि देशवासियों की ओर से ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేథా టవర్స్లోని 1Q క్వాంటం ఫెసిలిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ క్వాంటం సిస్టమ్స్ను నిర్మించి ప్రారంభించుకోవడం ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Ladies and gentlemen, the quantum processor at Medha Tower. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister, Sri Narendra Modi ji. Our Honorable Prime Minister has initiated Swadeshi technology, that is
Swadeshi 4G. If you see here, Amaravati 1S and 1Q are not merely computers. They are fully instrumented quantum hardware test beds. They will enable validation, benchmarking, and certification under real operating conditions. In simple terms, they give India a platform not only to study quantum technology, but to build it, test it, refine it, and test ప్రత్యేక it. ప్రతిభావంతులకు రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర చేసేందుకు అవకాశం కల్పించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో వారితో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమై వారితో ముఖాముఖి నిర్వహించారు. 21 మంది విద్యార్థుల బృందం రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేయనుంది. 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను ప్రభుత్వ విద్యా సంస్థలలో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ విద్యార్థులు అధిరోహించనున్నారు. వీరిలో 8 మంది బాలికలు ఉన్నారు. ఎంత ప్రోత్సహించినా మనం ఏం చేయలేం సార్. అది నేను బలగనమే. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ సాధించే వరకు వదలకూడదు సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకునే టైంలో కూడా దాని గురించి ఆలోచించాలి. ఎలా సాధించాలి, అది సాధించగలితేనే, అది సాధించిన తర్వాత నేను పడుకుంటానని మనలో ఎప్పుడైతే కష్టం వస్తుందో 100% వీ కెన్ అచీవ్ థింగ్స్. నేను చూసా జీవితంలోనే ఎంతో మంది చూసా. మాది చాలా పెద్ద కుటుంబం. సో నేను ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటాను చూశాను. వాళ్ళ కసున్న వాళ్ళందరూ బయటపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లతో ప్రత్యేక రహదారి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మంత్రి సమావేశమై రహదారుల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3,000 కోట్లతో ఫస్ట్ 1,000 కోట్లతో ఆర్ఎండ్ మిషన్ పార్ట్ హోల్స్ కార్యక్రమాలు పెట్టుకొని ఇందాక రివ్యూ చేస్తే కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 2,000 కోట్లు ఈ మధ్య కాలంలో ఇవ్వడం, కొన్ని టెండర్ల దశలో అగ్రిమెంట్లు ఉన్నాయి. ఏదైనా చిత్తశుద్ధితో ఆర్ఎండ్బి సంబంధించేటువంటి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకే సంవత్సరంలో 3,000 కోట్లు ఉమ్మడి జిల్లా, ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో మళ్ళీ గర్వపడే విధంగా ఈరోజు పార్ట్ హోల్స్ కానీ, రెన్యూవల్స్ కానీ, స్ట్రెంథనింగ్ కానీ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇంకా కొన్ని నేషనల్ హైవేస్ కూడా ప్రపోజల్స్ పెట్టారు అన్నగారు. అగ్ని ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత అని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో తొలుత అమరవీరుల స్మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలున్నాయని, ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురాగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. Today is the Fire Services Day. It is in the remembrance of all our heroes, firefighters, who have sacrificed their lives. And it started in 1944 in Bombay Dockyard, where in a major fire accident, 300 people they lost their lives. And in remembrance of all our heroes, the Fire Services Day is commemorated. మత్స్య సంపద పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సముద్రంలో చేపల వేటపై నిషేధం ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. మత్స్య సంపద పునరుత్పత్తి, పరిరక్షణ, నిర్వహణ కోసం ఏటా క్రమం తప్పకుండా ఈ వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. జూన్ 14వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకోవడంతో పాటు బోట్ల యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వేట నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారుల బృందాలు పర్యవేక్షించనున్నాయి.
కర్నూలు మెడికల్ కళాశాలలో 66 లక్షల రూపాయలతో నిర్మించిన వీఆర్డీఎల్ ల్యాబ్ భవనాన్ని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ పార్లమెంటు సభ్యుల బస్తిపాటి నాగరాజుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చంద్రబాబు గారి లీడర్షిప్లో ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు వర్క్ ప్రాపర్లీ. సో ఎక్కడి నుంచైనా మానిటరింగ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఏమైంది, ఫౌండేషన్ వేసిన తర్వాత పనులు అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా దెర్ ఈజ్ అ ట్రాకర్ తరా చంద్రబాబు గారికి డాష్ బోర్డ్లో పోయే పరిస్థితి ఉంటుంది. దాని తగ్గట్టుగా ఆఫీసర్స్ కూడా దే హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. కాంట్రాక్టర్ 6 to 8 monthsలో కంప్లీట్ చేస్తా అన్నారు, కంప్లీట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ వైరాలజీ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో కూడా మంచిగా ల్యాబ్ పెట్టేదానికి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా టెస్ట్లు పర్ఫామ్ చేసేదానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటే వీ కెన్ బీ ఏబుల్ టు గెట్ సెంట్రల్ ఎయిడ్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కింద మనం చూపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, తమిళ నూతన సంవత్సరం పుత్తాండును రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరులోని కట్టూరులో శ్రీ ముత్తు మరియమ్మన్ ఆలయాన్ని కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు, విలువైన ఆభరణాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ విశిష్ట అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని వీక్షించడానికి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ అభియాన్ను మరింత పారదర్శకంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పోషణ్ ట్రాకర్ అప్లికేషన్ 14 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాలను, దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులను పర్యవేక్షిస్తోంది. 2021లో ప్రారంభించబడిన పోషణ్ ట్రాకర్ మౌలిక సదుపాయాలు, సేవల పంపిణీని పర్యవేక్షించడానికి ప్రాథమిక పాలనా సాధనంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ పోషకాహార కార్యక్రమం పోషణ్ అభియాన్ ఈ అప్లికేషన్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం, పిల్లల రోజువారీ హాజరు, పెరుగుదల, పర్యవేక్షణతో సహా అంగన్వాడీ సేవల కోసం డేటా సేకరణను సులభతరం చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న చిన్నారులు, కౌమార బాలికలను పర్యవేక్షిస్తోంది. నేడు అస్సాం రాష్ట్రంలో వసంత ఋతువు రాకకు, వ్యవసాయ పండుగకు ప్రతీకగా జరుపుకునే రంగాలి బిహు సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో మొదటి రోజును గోరు బిహుగా జరుపుకుంటారు. ఉదయాన్నే ఆవులను, ఎద్దులను నదీ తీరానికి తీసుకువెళ్లి పసుపు, మినుములు, ఇతర మూలికలతో చేసిన మిశ్రమంతో స్నానం చేయిస్తారు. ఇలా పశువుల పట్ల తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. ఇలా వారం రోజుల పాటు జరిగే సంబరాలలో అందరూ కొత్త బట్టలు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. యువతీ యువకులు డోలు వాయిద్యాలకు అనుగుణంగా చేసే బిహు నృత్యం ఈ పండుగకు ప్రాణం పోస్తుంది. పెద్దలు, యువకులు బృందాలుగా ఏర్పడి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పాటలు పాడుతూ ఆ ఇంటి యజమాని క్షేమాన్ని కాంక్షిస్తూ దీవెనలు అందజేస్తారు. వైకల్యాన్ని శాపంగా కాకుండా తన గమ్యానికి ఒక నిచ్చెనగా మార్చుకున్న అసాధారణ మహిళా క్రీడాకారిణి పాయల్ నాగ్ ఒక ఘోర ప్రమాదంలో చేతులు, కాళ్లు కోల్పోయినప్పటికీ గురి తప్పని ఆత్మవిశ్వాసంతో పారా ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి స్థితిలో కృంగిపోతారు. కానీ పాయల్ తన కన్నీటిని ఆయుధంగా మార్చుకున్నారు. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ తాను ఎంచుకున్న పారా ఆర్చరీ రంగంలో రాణించి వైకల్యం అనేది శరీరానికి మాత్రమే కానీ మనస్సుకు కాదని నిరూపించారు.
मेरे गुरुजी जो हैं श्री कुलदीप कुमार वेदवान सर और विलासा मैम, दोनों ही मेरे डिवाइस बनाए। फिर जाके मैं नेशनल खेली 2024 में वहाँ पे मेरे दो गोल्ड थे। वहाँ पे भी फाइनल में शीतल दीदी के साथ खेली थी, वहाँ मेरे 2 गोल्ड थे। फिर खेलो इंडिया आया, खेलो इंडिया में मेरे सिल्वर मेडल थे। फिर एक और नेशनल आया तो उसमें मेरे सिल्वर और ब्राउंज मेडल थे। दोस्ती की जगह दोस्ती और प्लेयर की जगह प्लेयर, क्योंकि हमें वहाँ दोस्त जब कंपटीशन ग्राउंड में उतरते हैं तो हम दोस्त मतलब कि दोस्त की तरह नहीं देखते, एक प्लेयर की तरह देखते हैं, कॉम्पिटिटर की तरह देखते हैं, क्योंकि हमें मेडल देना होता है भारत को। तो फिर मैं जब कंपटीशन ग्राउंड में उतरी तो मेरे मन में यही चल रहा था। వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముత్యాల సాగు ఇప్పుడు చిన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు ఒక గొప్ప వరంగా మారుతోంది. సంప్రదాయ పంటల కంటే భిన్నంగా ఆలోచిస్తున్న రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మధ్యప్రదేశ్లోని రైసన్లో జరిగిన అగ్రికల్చరల్ ఫెయిర్లో ముత్యాల సాగు విధానం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక చిన్న నీటి తొట్టి లేదా ఇంటి వద్ద ఉండే ఖాళీ స్థలంలో ముత్యాలను సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఆర్జించవచ్చని నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. మేలు రకమైన ఆణిముత్యాల తయారీకి అవసరమైన గుల్లలను ఎంచుకోవడం నుంచి వాటిని నీటిలో ఎలా సంరక్షించాలి అనే అంశంపై లైవ్లో డెమోలు నిర్వహించారు. రాజస్థాన్లోని బీకానీర్ నగరంలోని లక్ష్మీనాథ్ పార్క్ గోడలపై ప్రతిభావంతులైన కళాకారులు బీకానీర్ వారసత్వాన్ని ఆవిష్కరించారు. కేవలం గోడలను అందంగా మార్చడమే కాకుండా రాబోయే తరాలకు నగర చరిత్రను తెలియజేయడమే ఉద్దేశంగా కోటలు, పండుగలు, సంప్రదాయ చిత్రాలను రూపొందించారు. వీటిలో ఎత్తైన ద్వారాలు, పురాతన భవనాల చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా గుజరాత్లోని వడోదరా రైల్వే స్టేషన్లో అత్యాధునిక డిజిటల్ రైల్వే విశ్రాంతి గదులను ప్రారంభించారు. విమానాశ్రయాలలో ఉండే సౌకర్యాలు ఇకపై రైల్వే స్టేషన్లోనే, అది కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలలో లభించనున్నాయి. రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సాంకేతికతతో ఈ విశ్రాంతి గదులను రూపొందించారు. అంతేకాకుండా బిజినెస్ ట్రావెలర్స్ కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ వర్క్ స్టేషన్లను అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో 2020 జూన్లో వీధి వ్యాపారాల కోసం ప్రారంభించిన ఈ పథకం వారిని స్వయం సమృద్ధి సాధించేలా చేస్తోంది. ఈ పథకాన్ని 2030 మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బ్యాంకు రుణం అంటే వీధి వ్యాపారులకు కలగానే ఉండేది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బులు తీసుకొని రోజంతా కష్టపడి విక్రయించిన సొమ్ములో ఎక్కువ భాగం సాయంత్రానికి వడ్డీ వ్యాపారులకు చెల్లించే పరిస్థితులు ఉండేవి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన చిరు వ్యాపారులకు భరోసా కల్పించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 17,115 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించినట్లు ఇటీవల ప్రకటించింది. తొలుత 10,000 నుంచి ప్రారంభమై వాటిని సకాలంలో చెల్లిస్తే మరింత రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు రామచంద్రాపురం, అమలాపురం మున్సిపాలిటీలలో మొత్తం 7,269 మంది వీధి వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. 25 ఏళ్లుగా నిమ్మకాయల వ్యాపారాన్ని సాగిస్తున్న వారు ఒకరైతే పండ్ల వ్యాపారం చేస్తూ మరొకరు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందారు. మేము నిధి లోన్ తీసుకుని ఆ డబ్బులతో పెట్టుబడితో చిన్న వ్యాపారం చేసుకుంటాం, జీవనోపాధి గడిపించుంటాం. నేను దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను. చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రధానమంత్రి గారి దయ వల్ల మాకు ఏదో లోన్ ఇప్పించారు. ఆ డబ్బులతోనే మేము వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి నడిపించుకుంటున్నాం. ఈ వ్యాపారం సైకిల్ మీద చేసుకుంటానండి. చేసుకుంటే బయట తెచ్చుకుని మరి సాయంత్రం అమ్మి మరి ఎత్తుండేవాళ్ళు. ఈ లోపల మన మోడీ గారు పథకం పెట్టారండి, పిఎం పథకం పెట్టారండి. పెట్టి ముందు 10,000 ఇచ్చారు, జాగ్రత్త కట్టేనండి. కట్టిన తర్వాత మళ్ళా కేకేసి 20,000 ఇచ్చారు. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం భరోసానిస్తూ వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్లో నాగ్ బైసాఖి వేడుక ఘనంగా ప్రారంభమైంది. సముద్ర మట్టానికి సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న పురాతన సుబర్ నాగ్ ఆలయానికి వేలాది మంది భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. శీతాకాలంలో భారీగా కురిసిన మంచు కారణంగా ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతమైనప్పటికీ 5 నెలల విరామం తరువాత భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఎంతో ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. టొరంటోలోని బ్రామ్స్టన్లో వైశాఖి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైశాఖిని సిక్కులు వసంతకాల పంట కోతల పండుగగా, నూతన సంవత్సర వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 18001178000 నెంబరుకు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ఆయన వెల్లడించారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాలలో 42 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. 46 మండలాలలో తీవ్ర వడగాలులు, మరో 73 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర, సమ్మిళిత, సమానత్వ అభివృద్ధికి సామరస్య స్ఫూర్తి అత్యంత అవసరమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ కొత్త ఊపునిస్తుందన్న ప్రధాని మోదీ. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ అర్ధరాత్రి నుంచి సముద్రంలో 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.